హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో క్యాటరింగ్ స్టైల్‌లో తయారు చేసినటువంటి పప్పు, పాలకూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం రండి. ఎప్పుడు మనం చేసుకునే రెగ్యులర్ రెసిపీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం ముందుగానే నేను ఇలా పప్పుని ఉడికించి తీసుకున్నానండి. అలాగే 2-3 కట్టల వరకు కూడా పాలకూరని తీసుకొని ఇలా క్లీన్ చేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకున్నవి, అలాగే అర ఇంచు వరకు కూడా అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటినీ కూడాన మరి మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా కూడా ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు రెసిపీ కోసం కళాయి తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి, మీడియం సైజ్ వరకు ఆనియన్స్, అలాగే 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక దీనిలో కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకుని పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 50 ml వరకు చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నానండి. అండ్ వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనికోసం తాలింపుకి వేరే బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి దానిలో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఇంగువ కూడా వేసుకొని తాలింపుని ఇప్పుడు పప్పులో యాడ్ చేసుకోవాలండి. అంతే, టేస్టీ అండ్ సింపుల్ క్యాటరింగ్ స్టైల్ పాలకూర పప్పు రెడీ అండి. సో ఎప్పుడు మనం చేసుకునే నార్మల్ ప్రాసెస్లో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా ఏదైనా ఫ్రైతో కనుక తింటే చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి మన రెసిపీని ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్